ఇంగ్లీష్ చదువుతున్న పిల్లలు, ఇంగ్లీష్ మాట్లాడుతున్న పిల్లలు, వాళ్లకు తెలుగు నేర్పడం అని అంటే ఎల్కేజీ యూకేజీల దగ్గర నుంచి ఇంకా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అలా వెళ్ళినప్పటి నుంచి మన భాషకి కొద్దిగా దూరం అయిపోతారండి. ఇంగ్లీషు పూర్తిగా మీడియం అయిన చోట తెలుగును చెప్పడంలో సవాళ్ళేమి ఎదురుకాలేదా? మాకు పిల్లలకి తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది అని అమ్మలకి నాన్నలను ఒప్పించడానికి మాకు చాలా కష్టం పడుతుంటాం మేము. సిలికానాంధ్ర యూనివర్సిటీ అంటున్నారు. ఆ యూనివర్సిటీ తర్వాత ఆర్యా యూనివర్సిటీ అని పేరెందుకు మారింది? ఈ ఆర్య విశ్వవిద్యాలయం అనేది ఇది ఒక అమెరికా విశ్వవిద్యాలయం అండి. ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా, లేదు యూసీ బర్క్లీ లాగా, ఈ విధంగా అమెరికా విశ్వవిద్యాలయం. మన విశ్వవిద్యాలయం పెట్టిన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన భారతీయత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా అక్కడ మనం కోర్సులు మనం అందించాలి. తమిళులతో పోలిస్తే మనకెందుకు భాషాభిమానం తక్కువ? మన భాషలో ఉన్న తీయదనం, మనము, మన పిల్లలు, మన సంస్కృతి అది